వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. తెల్లని గడ్డం, నీలం రంగు తలపాగా, తెల్లని చొక్కా, జేబులో పెన్ను, ఇది దేశ ప్రధానిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన అతి సాధారణ ఆహార్యం. దివాలా స్థాయి నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థికవేత్త ఆయన. ఎంత సాధారణంగా ఉంటారో అంతటి మౌనంగా ఉంటారు. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తుంటారు. మాటలు గట్టిగా వినిపించవు, మౌనమే ఘనంగా పనిచేస్తుంది. పాటలు చెప్పే అధ్యాపకుడి నుంచి దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి దాకా ప్రతి దశలో, ప్రతి పనిలో ఆయన పేరు చెరగని ముద్రలా నిలిచిపోయింది. నేటి తరం రాజకీయాల్లో మిస్టర్ క్లీన్, రేపటి తరానికి ఆదర్శం, విద్యావేత్త, ఆర్థికవేత్త, సంస్కరణల రూపశిల్పి, నిగర్వి, నిష్కలంకుడు, నిరాడంబరుడు మన్మోహన్ సింగ్ జీవిత ప్రస్థానం ముగిసింది. ఆయన గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ప్రధానిగా 10 ఏళ్లు సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 14 వరకు 13వ భారత ప్రధానిగా పనిచేశారు. ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ లో 1932 సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వచ్చింది. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో BA, 54లో MA పట్టా పొందారు. 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జ్ లో చదువు పూర్తయ్యాక భారత్ కు తిరిగి వచ్చిన మన్మోహన్ పంజాబ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు. ఆ తర్వాత 1962లో ఆక్స్ఫర్డ్ నుంచి MA DPhil హానరస్ కాసా నుంచి డీలిట్ ను పూర్తి చేశారు. 1958 సెప్టెంబర్ 14న గురుశరణ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఉపేందర్, దామన్, అమృత్ అనే 3 కుమార్తెలున్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపిన మన్మోహన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివేటప్పుడు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారట. మా నాన్న ట్యూషన్ ఫీజు, రోజువారీ ఖర్చులు ఏడాదికి 600 పౌండ్లు. పంజాబ్ యూనివర్సిటీ 160 పౌండ్లు స్కాలర్షిప్ గా ఇచ్చేది. మిగతా ఖర్చుల కోసం తండ్రిపైనే ఆయన ఆధారపడాల్సి వచ్చేది. దీంతో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. యూనివర్సిటీలో రాయితీపై చౌకగా వచ్చే భోజనం మాత్రమే తినేవారు. బయట తినేవారు కాదు. తండ్రి పంపించే డబ్బు సమయానికి రాకపోతే ఇబ్బంది పడేవారు. ఇలా జరిగేటప్పుడు ఒక్కసారి భోజనం కూడా మానేసేవారు. చాక్లెట్ తోనే కడుపు నింపుకునేవారు అని స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుశరణ్ పుస్తకంలో మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ తన తండ్రి గురించి తెలిపారు. మన్మోహన్ 1982-85 మధ్య RBI గవర్నర్ గా పనిచేశారు. 1991-96 మధ్య PV హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా LPG సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1998-2004 మధ్య రాజ్యసభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. సుమారు 33 ఏళ్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. అంతేకాకుండా UGC చైర్మన్ గాను బాధ్యతలు నిర్వర్తించారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గాను సేవలందించారు. మన్మోహన్ ప్రతిరోజు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులను శక్తివంతంగా తీర్చిదిద్దారు. దశాబ్ద పాలనలో చిరస్మరణీయ విజయాలు అందుకున్నారు. 2005లో విప్లవాత్మక సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. 2005 ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. మన్మోహన్ హయాంలోనే అత్యధిక GDP వృద్ధి రేటు నమోదు చేసి రికార్డు సాధించింది. ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు సృష్టించారు. మన్మోహన్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1987లో పద్మ విభూషణ్ ప్రదానం చేసింది. 2017లో మన్మోహన్ సింగ్ ను ఇందిరాగాంధీ బహుమతి వరించింది. 1993-94 ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు. 2010లో ఆయనకు వరల్డ్ స్టేట్మెంట్ అవార్డు ఇచ్చింది. ఫోర్బ్స్ అత్యంత శక్తివంతుల జాబితాలను మన్మోహన్ కు చోటు దక్కించుకున్నారు. ఓరుగల్లు ముద్దుబిడ్డ మాజీ ప్రధాని PV నరసింహారావు చెక్కిన శిల్పమే మన్మోహన్ సింగ్. 1991లో PV నరసింహారావు ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశం దివాలా అంచున ఉంది. రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. సోవియట్ యూనియన్ పతనంతో కేవలం భారత్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచ సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న సమయం అది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ హోదాలో నెదర్లాండ్స్ లో నిర్వహించిన ఓ సదస్సుకు వెళ్లిన మన్మోహన్ సింగ్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చారు. ఇంట్లో నిద్రిస్తుండగా ప్రధాని ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న PC అలెగ్జాండర్ నుంచి అర్ధరాత్రి సమయంలో ఊహించని ఫోన్ కాల్ వచ్చింది. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన కేంద్ర కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్టు దాని సారాంశం. పనులన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఆ క్రెడిట్ అందరూ తీసుకుంటారని, లేదంటే పదవి నుంచి తొలగిస్తారని నవ్వుతూ చెప్పారు అలెగ్జాండర్. అలా 1991 నుంచి 96 వరకు దేశ ప్రధానిగా PV చేసినప్పుడు RBI గవర్నర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించి ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. 1992లో PV మన్మోహన్ సింగ్ కలిసి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ప్రపంచంలో మన దేశం తలెత్తుకుని నిలబడేలా చేశాయని చెబుతుంటారు. అలా మన PVకి గురువుకు తగ్గ శిక్షుడిగా మన్మోహన్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. మాటలు లేవు, మాట్లాడేది లేదు, చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్లే మౌనములుగా వీరు దేశ సేవలో తరించారు. తాజాగా మన్మోహన్ సింగ్ ఆయన 92వ ఏట కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు జరిగాయి. మన్మోహన్ సింగ్ మరణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారు. దేశ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశారు. దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయింది. ఆయన ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయి. ఇది వాటి జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూతా మీడియా.